మన ఏ టు జీ రెవల్యూషన్‌లో ఇవాళ 10థ్ ఎపిసోడ్‌లో మనము ఒక చార్టింగ్ టూల్ అంటే ఏంటి? దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి? అని ఈ వీడియోలో మనం డిస్కస్ అనేది చేసుకోబోతున్నాం. అండ్ ఈ 10థ్ ఎపిసోడ్ ఇది ఎంత ఇంపార్టెంట్ అండ్ ప్రాక్టికల్ వీడియో యాస్ ఎ బిగినర్‌గా మీకు చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఒక స్టాక్‌నవ్వచ్చు, లేదా ఒక కంపెనీనవ్వచ్చు, ఒక మ్యూచువల్ ఫండ్ అవ్వచ్చు, ఒక ఈటీఎఫ్‌నవ్వచ్చు, ఒక ఇండెక్స్‌నవ్వచ్చు, ఒక కమోడిటీ అవ్వచ్చు, ఆప్షన్ అవ్వచ్చు, ఫ్యూచర్ అవ్వచ్చు, ఏదైనా సరే మీరు మార్కెట్‌లో ఏం చేయాలన్నా గూడా దాంట్లో టెక్నికల్ అనాలిసిస్ చెయ్యాలి అని అనుకుంటే ఒక చార్ట్ టూల్ ఎలా పనిచేస్తుంది? దాంట్లో మనం అనుకున్న కంపెనీనవ్వచ్చు, లేకపోతే అనుకున్న ఆప్షన్‌నవ్వచ్చు, దాన్ని ఎలా సెర్చ్ చేయాలి? దాన్ని చార్ట్ ఎలా ప్లాట్ చేసుకోవాలి? దాన్ని ఏ టైమ్ ఫ్రేమ్‌లో చూడాలి? ఏ పర్పస్ కోసం అయితే దాంట్లో మనం ఎలాంటి ఇండికేటర్స్‌ని అప్లై చేసుకోవచ్చు? ఇంకా ఎలాంటి రకాల టూల్స్ ఉంటాయి? ఇవన్నీ అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో, యాస్ ఎ బిగినర్‌గా ఇది మీకు చాలా ఇంపార్టెంట్ వీడియో ఉండబోతోంది. అండ్ చాలా ఇన్‌సైట్‌ఫుల్‌గా కూడా ఉండబోతోంది. సో, ఈ వీడియోలో మనము ట్రేడింగ్ వ్యూ అనే ఒక ఫ్రీ సాఫ్ట్‌వేర్, ఫ్రీ చార్టింగ్ టూల్ అది. దాన్ని యూజ్ చేసుకుంటూ మనం అనాలిసిస్ ఎలా చేసుకోవచ్చు, దాని వాక్ అరౌండ్, దాని వాక్ త్రూ ఎక్కడ ఏ ఆప్షన్‌లు ఉంటాయని మనం ఈ వీడియోలో డిస్కస్ అనేది చేసుకుందాం. సో, ఇప్పటి వరకు ఫస్ట్ టైమ్ మన ఛానెల్‌కొచ్చారు. మీకసలు ఇక్కడ ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు అని అనుకునే వాళ్ళు కూడా కొత్త వాళ్ళు ఉండొచ్చు కదా! మీరందరూ లైక్, సబ్స్క్రైబ్ చేస్తుంటే కొత్త వాళ్ళకి కూడా రీచ్ అవుతుంది. సో, వాళ్ళలో మీరొకళ్ళైతే మన ఛానెల్‌కి ఫస్ట్ టైమ్ వస్తుంటే ఫస్ట్ నుంచి 9 ఎపిసోడ్స్ వరకు లైన్‌గా లిస్ట్ పెట్టి ఇక్కడ ఐ కార్డ్‌లో కింద డిస్క్రిప్షన్‌లో ప్లేలిస్ట్ లింక్ అనేది ఇచ్చేసాను. సో, అక్కడ దాని మీద నొక్కి మీరు అన్ని ఎపిసోడ్స్ 9 ఎపిసోడ్స్ లైన్‌గా చూసారనుకుంటే ఇక్కడ అసలు మనం ఏం చేస్తున్నాము? మనం ఎటువైపు వెళ్తున్నాము? ఏ డైరెక్షన్‌లో వెళ్తున్నామో మీకు కూడా క్లియర్‌గా అర్థం అనేది అయిపోతుంది. అండ్ మీకు ఇంకా నా గురించి తెలియకపోతే నా పేరు నిహాల్. నేను ఒక ఫుల్ టైమ్ ఆప్షన్స్ ట్రేడర్‌ని. మీరు చూస్తున్న వీడియోస్‌ని ఎడిట్ చేసిందేమో బషీర్. సో, ఇప్పుడు మీరు కొత్తగా చూస్తున్న వ్యూవర్ అవ్వచ్చు, లేదా మన రెగ్యులర్ వ్యూవర్ అవ్వచ్చు. ఎవరైతే లైక్ చేస్తున్నారో, కామెంట్ చేస్తున్నారో, వ్యూస్ ఇస్తున్నారో మీరందరూ కూడా మనం ఒక రూల్‌ని పాటిస్తున్నాం కదా! అదేంటి? కింద కామెంట్ సెక్షన్‌లోకెళ్ళిపోయి ఎపిసోడ్ 10 ప్రెజెంట్ అని చెప్పి మీరందరూ అటెండెన్స్ మార్చేసుకుంటే మీ అందరికీ నా వీడియోస్ నచ్చుతున్నాయి. మీరందరూ సపోర్ట్ చేస్తున్నారు. మీరందరూ నేర్చుకుంటున్నారని నాకు తెలియడానికి కామెంట్ సెక్షన్ ఒక్కటే మార్గం కాబట్టి కిందకెళ్ళిపోండి. మీ అటెండెన్స్‌ని ఇచ్చేసిన తర్వాత మన వీడియోలోకి స్టార్ట్ చేసేద్దాం. మన ఏ టు జీ రెవల్యూషన్. సో, ఈ వీడియోలో నేను మీకు ఈ ట్రేడింగ్ వ్యూ వెబ్‌సైట్‌ని యూజ్ చేసుకొని ఇక్కడ మీరు కింద లెఫ్ట్ సైడ్ బాటమ్‌లో చూడొచ్చు. ఇక్కడ ట్రేడింగ్ వ్యూ అని ఉంది కదా! ఈ ట్రేడింగ్ వ్యూ అనే వెబ్‌సైట్‌ని యూజ్ చేసి మీకు ఒక చార్టింగ్ టూల్ ఏంటి? దాంట్లో ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి? ఇవన్నీ నేర్పించబోతున్నాను. అగైన్ ట్రేడింగ్ వ్యూ ఎందుకు? ఇది అన్నిటికంటే బెస్ట్ సాఫ్ట్‌వేర్ మనకు అవైలబుల్ ఉన్నది. ఏ బ్రోకర్ కూడా ట్రేడింగ్ వ్యూని బీట్ చేయలేడు. అంత మంచి సాఫ్ట్‌వేర్ ఇది. అండ్ ఇది అబ్సల్యూట్‌లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్‌గా మనకు అవైలబుల్ ఉంది. పెయిడ్ వెర్షన్ కూడా ఉంది. కానీ మనకి ఫ్రీ వెర్షన్ చాలు. నేను ఫ్రీయే వాడుతున్నాను. సో, మీకు డెఫినైట్‌లీ ఫ్రీది కూడా చాలు. సో, ట్రేడింగ్ వ్యూని ఇక్కడ ఫ్రీ వెర్షన్‌ని నేను యూజ్ చేసి మీకు ఏ ఆప్షన్ ఎక్కడుంటుంది అని చెప్పి కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ అనేది చేస్తాను. సో, ఇప్పుడు దీంట్లో మీకు అన్నిటికంటే ఫస్ట్ రావాలంటే మీకు ఈ ఆప్షన్‌కి రావాలంటే మీరు గూగుల్‌లోకొచ్చేసి సింపుల్‌గా ట్రేడింగ్ వ్యూ అని సెర్చ్ చేయండి. మీరు ట్రేడింగ్ వ్యూ అని ఎప్పుడైతే సెర్చ్ చేస్తారో మీకు ఫస్ట్ వచ్చే లింక్ ఇలా ఉంటుంది కదా! దీన్ని మీరు క్లిక్ చేయంగానే మీకు ఇలాంటి ఒక వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. ఇలాంటి ఒక వెబ్‌సైట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ప్రొడక్ట్స్ అని ఉంది కదా! దీని మీద మీరు క్లిక్ చేయంగానే ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీకు క్యాలెండర్స్ అని, స్క్రీనర్‌లని, న్యూస్ ఫ్లో ఇలాంటివి 100 వస్తాయి. ఇవి మనం తర్వాత సీరీస్‌లో అవసరం ఉన్నప్పుడు అవసరమైన టూల్ మీకు ఇస్తాను. డోంట్ వరీ. ఇప్పుడు మనకి యాక్చువల్‌గా ప్రాక్టికల్ స్టఫ్స్ మనం నేర్చేసుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ మనకు చార్ట్స్ తెలియాలి కాబట్టి ప్రొడక్ట్ మీద పైన ఇక్కడ సూపర్ చార్ట్ అని ఉంది. దీని మీద మీరు క్లిక్ చేశారు అని అనుకుంటే మనకి ఇలాంటి ఒక ట్రేడింగ్ టెర్మినల్ లాగా ఒక చార్టింగ్ టెర్మినల్ అనేది ఒకటి ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనము 4 సెగ్మెంట్లు ఉన్నాయి. ఫస్ట్ పైన ఒక బార్ ఉంది కదా! రైట్ సైడ్ కొన్ని ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ కొన్ని ఉన్నాయి. కిందేవో కొన్ని ఉన్నాయి. సో, అప్, రైట్, లెఫ్ట్, డౌను ఇలా 4 కేటగిరీలో మనకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? దేన్ని ఎందుకు వాడతారని చెప్పి ఒక్కొక్కటి డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ తర్వాత మనకి ఈ చార్ట్ కూడా ఆబ్వియస్‌లీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మీరు ఈ చార్ట్ ఓపెన్ చేయంగానే ఇక్కడైతే నేను ఆల్రెడీ నిహాల్ బండపల్లి అని ఉంది కదా! ఇదేంటి నేను ఆల్రెడీ లాగిన్ చేసేసుకున్నాను. నా గూగుల్ అకౌంట్‌ని యూజ్ చేసి. సో, మీకు ఫస్ట్ టైమ్ లాగిన్ చేయమని అడగొచ్చు. సో, మీరు గూగుల్‌లో లాగిన్ అయిపోయిన తర్వాత మీకు చార్ట్ ఇలా అనేది ఓపెన్ అయిపోతుంది. సో, దీంట్లో అన్నిటికంటే ఫస్ట్ మనం ఈ పైన బార్‌ని కవర్ చేసుకుందాం. సో, దీంట్లో ఇక్కడ నిఫ్టీ అని ఉంది కదా! సో, ఇక్కడేంటి నిఫ్టీ చార్ట్ ఓపెన్ అయింది. ఇప్పుడు మీరు ఇక్కడ బార్ మీద సెలెక్ట్ చేయంగానే ఇక్కడ మీరు స్టాక్స్ అవ్వచ్చు, మ్యూచువల్ ఫండ్స్ అవ్వచ్చు, ఫ్యూచర్స్ కాంట్రాక్ట్స్ అవ్వచ్చు, ఫారెక్స్, క్రిప్టో, ఇండిసెస్, బాండ్స్ మీరు ఏవైనా సరే అన్నీ ఇక్కడ మీరు సెర్చ్ చేసి యాడ్ చేసుకోవచ్చు ఆ చార్ట్ ఓపెన్ చేయడానికి. సో, ఇప్పుడు సపోజ్ మనము రిలయన్స్‌ని సెర్చ్ చేయాలనుకోండి. రిలయన్స్ అని మీరు సెర్చ్ చేయంగానే రిలయన్స్ ఇండస్ట్రీస్ మీద మీరు క్లిక్ చేయంగానే రిలయన్స్ యొక్క చార్ట్ ఓపెన్ అయిపోతుంది. సో, ఇప్పుడు రిలయన్స్ కాకుండా మీకు టాటా మోటార్స్ కావాలనుకోండి. ప్రతిసారి ఇక్కడికెళ్ళి మీరు క్లిక్ చేసి చేయక్కర్లేదు. మీరు సింపుల్‌గా కీబోర్డ్ మీద టైప్ చేసేయండి టాటా మోటార్స్.
టాటా మోటార్స్ అని కొట్టంగానే మీకు టాటా మోటార్స్ చార్ట్ ఓపెన్ అయిపోతుంది. లేదు నాకు అదాని ఏదో కావాలి. అదాని అని నొక్కారు వచ్చేస్తుంది. లేదు నేను గోల్డ్‌లో ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో, సింపుల్‌గా గోల్డ్ అని నొక్కారనుకోండి. గోల్డ్ ఫ్యూచర్స్ ఎంసీఎక్స్ వచ్చేస్తుంది. లేదు మీరు క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్‌ని ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నారనుకోండి. సింపుల్‌గా మీరు బిట్‌కాయిన్ అని సెర్చ్ చేశారనుకోండి. మీకు బిట్‌కాయిన్‌ది వచ్చేస్తుంది. ఇప్పుడు బిట్‌కాయిన్ ఎంత $1,00,000లో ఉంది. సో, $1,07,000 ఆల్‌మోస్ట్‌లో ఉంది. సో, అది మీకు వచ్చేస్తుంది. సో, ప్రతి ఒక్కటి మీరు ఏదైతే సెర్చ్ చేద్దాం అనుకుంటున్నారో ఈక్విటీ దగ్గర నుంచి, కమోడిటీ దగ్గర నుంచి, క్రిప్టో దగ్గర నుంచి, ఆప్షన్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా మీకు ఇక్కడ ఆటోమేటిక్‌గా మీరు సెర్చ్ చేసి సింగిల్ ప్లాట్‌ఫామ్‌లో మీకు వచ్చేస్తుంది. అగైన్ మీరు ఇంట్రాడేలో మన నిఫ్టీ ఆప్షన్స్ అవ్వచ్చు, రిలయన్స్ ఆప్షన్స్ అవ్వచ్చు. ఆప్షన్స్ మీరు దీంట్లో చూడలేరు గానీ ఫ్యూచర్స్ చేసుకోవచ్చు. సో, సపోజ్ మీరు రిలయన్స్ ఫ్యూచర్స్ అనుకోండి. రిలయన్స్‌లో ఇక్కడ మీరు ఫ్యూచర్ సెలెక్ట్ చేశారనుకోండి. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫ్యూచర్ కూడా వచ్చేస్తుంది ఆటోమేటిక్‌గా. సో, మీకు ఏది కావాలనుకున్నా కూడా ఈ సెర్చ్ బార్ మీద నొక్కి లేదా సింపుల్‌గా కీప్యాడ్ మీద టైప్ చేస్తే కూడా మీకు వచ్చేస్తుంది. మీరు ఆ చార్ట్‌ని ఓపెన్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ కింద ప్లస్ సింబల్ ఉంది. దానికి తర్వాత కొద్దాం. ఇప్పుడు అవసరం లేదు మనకి. ఇప్పుడు సింపుల్‌గా నెక్స్ట్ 5 మినిట్స్ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేసేయండి. సో, ఇది క్లిక్ చేస్తే మీకేంటి మల్టిపుల్ టైమ్ ఇంటర్వెల్స్ వస్తాయి. సో, ఇదేంటి 1 మినిట్ తర్వాత 5 మినిట్ తర్వాత 5 మినిటు తర్వాత కిందకెళ్తే ఇంకా 45 మినిట్ అనేదో ఉంది. తర్వాత ఇంకా కిందకొస్తే 1 అవర్ ఉంది. ఇంకా కిందకెళ్తే మనకి 1 మంత్ కూడా ఉంది. 1 డే ఉంది. 1 డే తర్వాత కింద మనం చూసుకుంటే 1 వీక్, 1 మంత్, 12 మంత్స్ రకరకాలున్నాయి. సో, ఇక్కడ ఏం చెప్తోంది? టైమ్ ఇంటర్వెల్ ఏం చెప్తోంది అనంటే, ఇప్పుడు ఇక్కడ మీరు చూడొచ్చు. ఇప్పుడు మనకి ఏదైతే చార్ట్ ఉందో వీటిని క్యాండిల్స్ అంటారు. అగైన్ క్యాండిల్స్ అంటే ఏంటి? ఈ రెడ్ క్యాండిల్ ఎలా ఫార్మ్ అవుతుంది? గ్రీన్ క్యాండిల్ ఏం ఫార్మ్ అవుతుంది? ఒక్కొక్క క్యాండిల్ షేప్ ఏంటి ఇలా డిఫరెంట్‌గా ఉంది? ఏ క్యాండిల్ షేప్ ఎలా ఎందుకు ఫార్మ్ అవుతుంది? ఎప్పుడు ఫార్మ్ అవుతుంది? దాన్ని మనం ఎలా అనలైజ్ చేసుకోవాలి? ఇవన్నీ మనం 11థ్ ఎపిసోడ్‌లో డిస్కస్ చేసుకుందాం. సో, అగైన్ స్పాయిలర్ అలర్ట్ ఇచ్చేసాను నెక్స్ట్ ఎపిసోడ్ ఏంటి అని. బట్ అగైన్ అది నెక్స్ట్ ఎపిసోడ్‌లో డిస్కస్ చేసుకుందాం. కానీ ఇప్పుడు ఈ ఎపిసోడ్‌లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ గనుక మనము సపోజ్ 1 డే టైమ్ ఇంటర్వెల్‌ని మనం చూస్ చేసుకున్నాము అని అనుకుంటే, ఇప్పుడు ఒక్కొక్క క్యాండిల్ సింగిల్ డేని రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఇప్పుడు మీరు దీన్ని నేను జూమ్ ఇన్ చేసి ఇక్కడ మీకు పెడతాను. మీకు అర్థమవుతుంది. ఇక్కడ కింద మీరు చూడండి. ఇక్కడ కింద మీరు చూస్తే డేట్ వస్తుంది, టైమ్ వస్తుంది. సో, ఇక్కడ మీరు చూసుకుంటే వెడ్నెస్‌డే 2 జులై 2025 ఈ మొత్తం డే క్యాండిల్ అంటే ఒక రిలయన్స్ ఇండస్ట్రీస్ 2 జులై రోజు వెడ్నెస్‌డే రోజు ప్రైస్ మూవ్‌మెంట్ ఎలా ఉంది? ఫుల్ సింగిల్ ట్రేడింగ్ సెషన్ అంటే పొద్దున 9:15 నుంచి సాయంత్రం 3:30 వరకు ఈ 6:30 గంటలు రిలయన్స్ అనే ఒక కంపెనీ షేర్ ప్రైస్ ఎలా మూవ్ అయింది అని చెప్పి ఒక సింగిల్ క్యాండిల్‌లో రిప్రజెంట్ చేస్తే అది ఈ డే క్యాండిల్. అదే ఇప్పుడు మీరు 1 జులైలోకి చూసారనుకోండి గ్రీన్ క్యాండిల్ ఉంది. సో, ఇప్పుడేంటి 2 జులై రోజు రిలయన్స్ షేర్ ప్రైస్ పడిందని చెప్తోంది. 1 జులై రోజు షేర్ ప్రైస్ పెరిగిందని చెప్తుంది. గ్రీన్ క్యాండిల్ ఉంది కాబట్టి. సో, గ్రీన్ అంటే బుల్లిష్, రెడ్ అంటే బేరిష్. ఇది అగైన్ మనం నెక్స్ట్ ఎపిసోడ్‌లో డిస్కస్ చేసుకుందాం. కానీ ఇక్కడ టైమ్ ఇంటర్వెల్ మీకు నేర్పిస్తున్నాను. అంటే ఏంటి సింగిల్ క్యాండిల్ 1 సింగిల్ డే మూవ్‌మెంట్‌ని రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు అలా గాకుండా దీన్ని నేను ఏం చేశాను 5 మినిట్ చేసేసాను అనుకుందాం. తర్వాత ఇప్పుడు ఏదో చార్ట్ ఇలా మూవ్ అయిపోయింది, ఏదో అయిపోయింది అనుకోకండి. సింపుల్‌గా మీరు డబుల్ క్లిక్ చేసి రీసెట్ చార్ట్ నొక్కారనుకోండి రీసెట్ అయిపోతుంది చార్ట్. సో, ఇప్పుడు 5 మినిట్స్ ఎప్పుడైతే మనం సెలెక్ట్ చేసామో ఈ 5 మినిట్ ఏం చేస్తోంది? ఇందాక మనం 1 డే టైమ్ ఇంటర్వెల్‌ని సెలెక్ట్ చేసినప్పుడు ఒక్కొక్క క్యాండిల్ 1 డేని రిప్రజెంట్ చేస్తుంది కదా! సో, ఇప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్క క్యాండిల్ 5 మినిట్స్ మూవ్‌మెంట్‌ని మాత్రమే రిప్రజెంట్ చేస్తుంది. సో, ఇదేంటి లాస్ట్ 5 మినిట్ క్యాండిల్ 325 క్యాండిల్ అని ఉంది. అంటే ఇవాల్టి రోజున 2 జులై రోజు 325 నుంచి 330 ఈ 5 మినిట్స్‌లో రిలయన్స్ యొక్క ప్రైస్ మూవ్‌మెంట్ ఎలా ఉంది అని చెప్పి ఒక్కొక్క క్యాండిల్ రిప్రజెంట్ చేస్తుంది. సో, ఇదేంటి 325 క్యాండిల్, ఇది 320 క్యాండిల్, ఇదేమో 315 క్యాండిల్, ఇదేమో 310 క్యాండిల్. సో, ఇలాగే ఇక్కడ మీరు కింద చూడొచ్చు. 2 జులై మొత్తంలో 2 జులై ఇక్కడ ఫస్ట్ నుంచి 9:15 నుంచి ఇప్పుడు మనం 3:30 వరకు చూసుకుంటే ఎన్ని క్యాండిల్స్ ఉన్నాయో, ఏ క్యాండిల్ ఎప్పుడు ఎంత ప్రైస్‌తో మూవ్ అయింది అని చెప్పి మనకి ఇలా రిప్రజెంట్ 5 మినిట్స్ ఇంటర్వెల్స్‌లో రిప్రజెంట్ చేసేది 5 మినిట్ టైమ్ ఫ్రేమ్. ఇప్పుడు అలా కాకుండా మనం గంట చూసామనుకోండి ఎవ్రీ 1 అవర్‌కి ఒక క్యాండిల్ ఉంటుంది. సో, చూడండి 9:15, 10:15, 11:15, 12:15 సో, ఇలాగా మీకు నచ్చిన టైమ్ ఫ్రేమ్‌ని మీరు యూజ్ చేసుకొని మీరు ట్రేడింగ్ కోసము, ఇన్వెస్టింగ్ కోసము మీరు చేసుకోవచ్చు. సో, ఇందులో అగైన్ ప్రో టిప్ సింపుల్‌గా చెప్పేస్తున్నాను ఏంటంటే మీరు ఇంట్రాడే ట్రేడింగ్ గనుక చేస్తున్నారు అనుకుంటే 5 మినిట్స్ 15 మినిట్ క్యాండిల్‌ని యూజ్ చేసుకోవచ్చు. అలా కాకుండా మీరు స్వింగ్ ట్రేడింగ్ చేద్దాం అనుకుంటున్నారనుకోండి 2 అవర్ టైమ్ ఫ్రేమ్ 1 డే టైమ్ ఫ్రేమ్‌ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఇన్వెస్టింగ్ చేస్తున్నారనుకోండి డెఫినిట్‌గా మీరు 1 డే టైమ్ ఫ్రేమ్, 1 వీక్ టైమ్ ఫ్రేమ్‌ని మీరు యూజ్ చేసుకొని ఇన్వెస్టింగ్ పర్పస్‌కి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో,
ఇప్పుడు అగైన్ ఈ టూల్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తున్నారో మీ పర్పస్ ఏంటి? మీరు ఇంట్రాడే చేస్తున్నారా? స్వింగ్ ట్రేడింగ్ చేస్తున్నారా? ఇన్వెస్టింగ్ చేస్తున్నారా? వాళ్ళకి తెలీదు కదా! సో, వాళ్ళు అన్ని ఆప్షన్స్‌ని ఇచ్చారు. ఇప్పుడు మన రిక్వైర్మెంట్‌ని బట్టి మనం ఆప్షన్‌ని చూజ్ అనేది చేసుకోవచ్చు. సో, ఇక్కడ టైమ్ ఇంటర్వెల్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ క్యాండిల్స్ అని ఉంది కదా! దీని మీద మనం క్లిక్ చేయాలి. ఇక్కడ చాలా ఆప్షన్‌లు మనకొస్తాయి. కానీ ఇవన్నీ మనకు ఉపయోగం లేదు. మనకి కావాల్సినవి రెండే 2. ఒకటి క్యాండిల్ స్టిక్కు, ఇంకోటి లైన్ చార్ట్. అగైన్ చాలామంది హాలో క్యాండిల్స్, వాల్యూమ్ క్యాండిల్స్ ఇవన్నీ అడుగుతారు. కానీ మీరు నా దగ్గరికి ఎందుకొచ్చారు? మన సిరీస్‌ని ఎందుకు ఫాలో అవుతున్నారు? ఏది పనికొస్తుందో అది నేర్పిస్తే మీకు చాలు. అంతే కదా! మనం రెగ్యులర్‌గా వాడేది మీరు నేర్చుకోవాలి. అంతే కదా! సో, మీరు ఎక్కడ చూసినా కూడా ఈ క్యాండిల్ స్టిక్స్ వస్తాయి కాబట్టి ఫస్ట్ క్యాండిల్ స్టిక్ ఇంపార్టెంట్. సెకండ్ లైన్ చార్ట్ ఇంపార్టెంట్. సో, ఇప్పుడు క్యాండిల్ స్టిక్ ఏం చెప్తోంది? మనం ఆల్రెడీ చెప్పాను కదా! మనకి హై, లో, ఓపెన్, క్లోజు, గ్రీన్ క్యాండిలా, రెడ్ క్యాండిలా ఇంత ఇన్ఫర్మేషన్ మనకిచ్చేది క్యాండిల్ స్టిక్. అగైన్ ఎగ్జాక్ట్ క్యాండిల్ స్టిక్ ఎలా ఫంక్షన్ అవుతుందని నెక్స్ట్ ఎపిసోడ్‌లో డిస్కస్ చేసుకుందాం. కానీ ఇప్పుడు క్యాండిల్ స్టిక్ కాకుండా సింపుల్‌గా లైన్ చార్ట్ చూడాలి అనుకోండి. అప్పుడు మీరు ఇక్కడ క్లిక్ చేశారనుకుంటే లైన్ లాగా వస్తుంది. సో, ఈ లైన్‌లో ఏంటంటే మనకి క్యాండిల్ స్టిక్‌లో 5 మినిట్స్ అవ్వచ్చు, 10 మినిట్స్ అవ్వచ్చు, 1 డే అవ్వచ్చు. మనం ఎంతైతే టైమ్ ఫ్రేమ్ తీసుకున్నామో మొత్తం కంప్లీట్ మూవ్‌మెంట్‌ని కూడా మనకి ఒక గ్రీన్ కలర్‌లో, రెడ్ కలర్‌లో రిప్రజెంట్ చేస్తుంది. కానీ ఈ లైన్ చార్ట్‌కొచ్చేటప్పటికి ఏంటంటే ఓన్లీ క్లోజింగ్ ప్రైస్ చెప్తుంది. అంటే ఇవాల్టి రోజున రిలయన్స్ క్లోజింగ్ ప్రైస్ నిన్నటి క్లోజింగ్ ప్రైస్ కంటే ఎక్కువుంటే ఈ లైన్ కొంచెం పైకెళ్తుంది. లేదు క్లోజింగ్ ప్రైస్ కిందుంటే కిందకొస్తుంది. సో, అలా ఓవరాల్‌గా ఇప్పుడు ఇక్కడ 1 అవర్ పెట్టాను కదా! సో, ప్రతి గంటకి క్లోజింగ్ ప్రైస్ పైకి పెరుగుతుందా? తగ్గుతుందా? అని చెప్పి ఒక లైన్ చార్ట్స్ డాట్ లాగా కాకుండా ఒక సింపుల్ లైన్స్ యాడ్ చేసుకుంటూ పోతే మనకి లైన్ చార్ట్ అనేది వస్తుంది. సో, ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లు ఉంటారో ఒక మేబీ నెక్స్ట్ 1 మంత్ టైమ్ ఫ్రేమ్ మీద చార్ట్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ ఈ లైన్ చార్ట్స్ యూజ్ చేస్తారు. ఇప్పుడు మీరు గూగుల్‌లో కూడా అవ్వచ్చు. మేబీ రిలయన్స్ అని సెర్చ్ చేశారనుకోండి. మీకు మోస్ట్‌లీ రిలయన్స్ షేర్ ప్రైస్ మీరు నొక్కారనుకోండి, ఇక్కడ గూడా మీకు లైన్ చార్ట్సే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనము టెక్నికల్‌గా చాలా గ్రాన్యులర్ లెవెల్‌లో స్టడీ చేయట్లేదు. ఓవరాల్‌గా స్ట్రక్చర్ కావాలి గదా! సో, 1 డేలో కిందకొచ్చింది. 5 డేస్‌లో పైకెళ్ళింది అని జెప్పి పైన సర్ఫేస్ లెవెల్‌లో మనకు జస్ట్ అండర్‌స్టాండింగ్ కోసం చాలామంది లైన్ చార్ట్ యూజ్ చేస్తారు. లేదు నాకు చాలా గ్రాన్యులర్‌గా నాకు ఎక్కడ ఏం జరిగింది ఎగ్జాక్ట్‌గా తెలియాలి అనంటే అప్పుడు మనం ఏం జేయాలి? ఈ సింపుల్‌గా దీన్ని మార్చుకొని క్యాండిల్ స్టిక్ చార్ట్‌లోకి మూవ్ చేసుకుంటే మనకి ఏ క్యాండిల్ ఎంత మూవ్ అయింది? పైకొచ్చిందా? కిందకొచ్చిందా? విక్ పొడుగుంటే ఏంటి? పొట్టిగా ఉంటే ఏంటి? క్యాండిల్ పెద్దగా ఉంటే ఏంటి? చిన్నగా ఉంటే ఏంటి? అని ప్రతి దానికి ఒక రీజన్ ఉంది. ఒక అండర్‌స్టాండింగ్ ఉంది. అవి గూడా నేను మీకు చెప్తాను. సో, ఇదేమో మనం చార్ట్‌ని మార్చుకోవడానికి యూజ్ చేసే ఆప్షన్. తర్వాత నెక్స్ట్ మనకి ఈ ఇండికేటర్స్ అనేది ఇది చాలా ఇంపార్టెంట్. అగైన్ ఈ ఇండికేటర్స్‌లో మీకు మూవింగ్ యావరేజెస్ అని ఉంటాయి. అగైన్ డోంట్ వరీ నేను మూవింగ్ యావరేజెస్ అంటే ఏంటి? ఏడీఎక్స్, ఆర్ఎస్ఐ తర్వాత బోలింజర్ బ్యాండ్‌లు తర్వాత మీకు 100 రకాల ఇండికేటర్లు ఉంటాయి. ఏ ఇండికేటర్ ఎప్పుడు యూజ్ చేయాలి? మీకు ఏది యూజ్ అవుతుంది? ట్రేడింగ్ చేయాలంటే ఏది? ఇన్వెస్టింగ్ చేయాలంటే ఏంటి? ఇవన్నీ కూడా మనం ఇదే సీరీస్‌లో డిస్కస్ చేసుకుందాం. కానీ మీరు ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఇండికేటర్ మీద నొక్కితే మీకు కావాల్సిన ఇండికేటర్లు అన్నీ వస్తాయి. సో, ఇప్పుడు ఏడీఎక్స్ అని నొక్కితే ఇక్కడ వస్తుంది. లేదు మూవింగ్ యావరేజ్ కావాలనుకోండి. మూవింగ్ యావరేజ్ అని ఇలాగ మీరు సెర్చ్ చేస్తే మూవింగ్ యావరేజ్ ఇండికేటర్‌ని ప్లాట్ చేసుకోవచ్చు. సో, మీ ట్రేడింగ్ స్ట్రాటజీని బట్టి మీరు ఏ ఇండికేటర్ వాడాలి అని వెతికేది ఇక్కడ మీరు క్లిక్ చేయాలి. తర్వాత మీకు ఇక్కడ సింపుల్‌గా ఇక్కడ రైట్ సైడ్‌లో ఇండికేటర్ టెంప్లేట్స్ అని ఉన్నాయి. సో, ఇక్కడ మీరు ఏం చేయొచ్చంటే ఇప్పుడు మీ అందరికీ ఈ సీరీస్ అయిపోయే టైంకి మీకు ఒక టెంప్లేట్ కూడా ఇస్తాను. ఇప్పుడు నా ఫేమస్ టెంప్లేట్ అంటే నేను వాడే టెంప్లేట్ ఏంటో చెప్తాను. అదేంటంటే 5 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లోకి వచ్చేస్తాను. నాది నిఫ్టీ కదా! సో, నిఫ్టీలో 5 మినిట్ టైమ్ ఫ్రేమ్ పెట్టుకొని నేను రెండే ఇండికేటర్‌లు వాడతాను. ఒకటి ఏడీఎక్స్ ఇంకోటి ఆర్ఎస్ఐ. ఈ రెండే వాడతాను నేను ఇంకేం వాడను. సో, ఏం చేసుకోవచ్చంటే ఏడీఎక్స్, ఆర్ఎస్ఐ ఈ 2 ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత నాకు ప్రతిసారి నేను చార్ట్ ఓపెన్ చేసిన ప్రతిసారి నాకు ఆటోమేటిక్‌గా ఈ ఇండికేటర్స్ ఇలాగే ప్లాట్ అయ్యి రావాలి అని అనుకుంటే ఇక్కడ సింపుల్‌గా క్లిక్ చేసి సేవ్ ఇండికేటర్ టెంప్లేట్ అని నొక్కి ఇక్కడ మేబీ మై టెంప్లేట్ అని నేను ఇక్కడ సెర్చ్ చేసుకున్నాను అనుకోండి. నేను ఏం చేసినా కూడా ఇప్పుడు ఆటోమేటిక్‌గా నాకు ఈ ఇండికేటర్ టెంప్లేట్ సేవ్ అనేది అయిపోతుంది. సో, ఇలాగా మీరు మీ టెంప్లేట్‌ని సేవ్ చేసుకోవడానికి ఈ ఆప్షన్‌ని యూజ్ చేసుకోవచ్చు. తర్వాత మనం కొంచెం రైట్‌కొచ్చేస్తే అలర్ట్. ఈ అలర్ట్ ఏంటంటే మనకొక స్పెసిఫిక్ ప్రైజు అంటే ఇప్పుడు నిఫ్టీ సపోజ్ 25,500 దగ్గరికి రాంగానే నాకు యాప్‌లో, నా మొబైల్‌లో, నా ఈమెయిల్ ఐడీలో నాకొక నోటిఫికేషన్ రావాలి ఈ ప్రైజ్ వచ్చింది అని. అలా అలర్ట్స్ పెట్టుకోవడానికి మనకి ఈ ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది. తర్వాత రీప్లే ఫీచర్. ఈ రీప్లే ఫీచర్ అగైన్ కొంచెం టెక్నికల్ అవుతుంది. దీన్ని మనము మేబీ ఒక 1 డే టైమ్ ఫ్రేమ్‌లోకి మార్చుకొని 1 డే టైమ్ ఫ్రేమ్‌లో ఒక్కటే యూజ్ అవుతుంది. ఒకవేళ మీరు ఫ్రీ వెర్షన్‌లో ఉంటే ఒకవేళ దీనికి డబ్బులు కడితే 5 మినిట్స్‌లో కూడా నడుస్తుంది. సో, 1 డే టైమ్ ఫ్రేమ్‌లో ఏంటంటే మీకు ఈ ప్రైస్ చార్ట్ ఒకవేళ మీరు ట్రేడ్ చేస్తే ఎలా మూవ్ అవుతుంది అని చెప్పి మీరు సింపుల్‌గా దీన్ని ఇక్కడ ప్లే చేసుకొని ఆ మూవ్‌మెంట్ ఎలా వచ్చింది అని మీరు ట్రేడింగ్ ప్రాక్టీస్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. కానీ మీరు ఇంకా బిగినర్స్ మీకు ఇంకా అది అవసరం లేదు కాబట్టి నేను దీన్ని డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ అనేది చేయట్లేదు. ఓకే. సో, ఇలాగా ఫస్ట్ ఏమో మీరు
షేర్స్ అవ్వచ్చు, కమోడిటీస్ అవ్వచ్చు, ఏవన్నా సెర్చ్ చేసి యాడ్ చేసుకోవడానికి ఇక్కడ ఆప్షను. తర్వాత దీంట్లో ఏమో టైమ్ ఇంటర్వెల్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడేమో మీరు క్యాండిల్ స్టిక్కా లేకపోతే లైన్ చార్టా ఇలా చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత పక్కన ఇండికేటర్స్‌ని యాడ్ చేసుకోవడానికి, తర్వాత ఇదేమో మీ టెంప్లేట్‌ని సేవ్ చేసుకోవడానికి, ఇదేమో అలర్ట్ పెట్టుకోవడానికి. రీప్లే మనకి అవసరం లేదు. తర్వాత ఇక్కడ కిందొచ్చింది కదా! ఈ రైట్ సైడ్ ఆప్షను. ఇదేంటంటే మీరు ఒకటేసారి ఎన్ని చార్ట్స్ యూజ్ చేసుకోవచ్చు అన్నదానికి ఈ ఆప్షన్. సో, దీని మీద మీరు క్లిక్ చేస్తే ఒకటేసారి 2 యూజ్ చేసుకోవచ్చా? ఒకటేసారి 5 యూజ్ చేసుకోవచ్చా? అని ఇలా ఆప్షన్‌లుంటాయి. కానీ వాటన్నిటికి డబ్బులు అవసరం అవుతుంది. మనం పెయిడ్ వర్షన్ తీసుకోవాలి. కానీ వీళ్ళు పెయిడ్ ఇవ్వరు కాబట్టి మనం ఫైర్స్ టెర్మినల్‌లో లేదా ట్రేడింగ్ మన కైట్ ఏదైతే మనము జెరోదా వాళ్ళది యూజ్ చేసుకున్నామో వాళ్ళ దాంట్లో యూజ్ అనేది చేసుకోవచ్చు. సో, అలాగే ఇది మనకి యూజ్ అవుతుంది. తర్వాత ఇక్కడేమో ఇది సెట్టింగ్స్ ఆప్షన్. మనం సెట్టింగ్స్‌కెళ్ళి క్యాండిల్ కలర్‌లు మార్చుకోవచ్చు. లేదంటే మనకి ఇవన్నీ చేసుకోవచ్చు. బట్ మీరు అవన్నీ కెలకకండి. సింపుల్‌గా సెట్టింగ్స్ ఎలా ఉందో అలాగే ఉంచేసుకోండి. తర్వాత ఇక్కడ ఉంది కదా! ఇదేమో ఫుల్ స్క్రీన్ మోడ్. ఇది నొక్కారనుకుంటే చార్ట్ మొత్తం ఫుల్ స్క్రీన్ అయిపోతుంది. బ్యాక్ నొక్కేసిన తర్వాత ఇక్కడ ఇంకొక కెమెరా బటన్ ఉంది. ఇది ఏంటి అనంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను మీకు చాలా సార్లు చెప్తుంటాను కదా! మీకేదైనా డౌట్ ఉంటే నాకు డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది. అక్కడికొచ్చి మీ డౌట్స్ అడగండి అని చెప్తాను కదా! సో, సపోజ్ మీరు ఏదో ఫైండ్ ఔట్ చేశారు. దాన్ని ఏదో చెప్దాం. మీకు అగైన్ ఈ ఆప్షన్స్ చెప్తాను. బట్ చెప్తా. ఓకే. సో, సపోజ్ ఇక్కడ ఏదో మీరిలా బాక్స్ గీసుకున్నారు. ఇక్కడేదో ట్రెండ్ బ్రేకౌట్ అయింది. ఇది రీటెస్ట్ అవ్వాలనుకుంటోంది. సో, ఇది నిజంగా రీటెస్ట్ అవుతోందా? లేకపోతే ఏదా? మీరు మీ ఫ్రెండ్స్‌నవ్వచ్చు, కొలీగ్స్‌నవ్వచ్చు, లేకపోతే మీ అనాలిసిస్‌ని సోషల్ మీడియాలో షేర్ చేద్దాం అనుకుంటున్నారు. సో, అప్పుడు మీరేం చేయొచ్చు? ఇక్కడ సింపుల్‌గా దీని మీద నొక్కి డౌన్‌లోడ్ ఇమేజ్ అని నొక్కారనుకోండి. ఈ చార్ట్ ఇమేజ్ మీకు కంప్యూటర్‌లో సేవ్ అనేది అయిపోతుంది. దాని తర్వాత దాన్ని మీరు ఎక్కడైనా షేర్ చేసుకోవచ్చు. సో, అలాగా మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఫోటో పెడతాను. సో, మీరు ఇలాగా ఏదైతే ఫోటోస్ స్నాప్‌షాట్ ఉందో దాన్ని మీరు ఎవరితో అయినా షేర్ చేసుకోవచ్చు. దానికి ఇది యూజ్ అనేది అవుతుంది. సో, పైనుండే ప్యానెల్‌లో మనకుండే యూజెస్ అన్నీ ఇవి. నెక్స్ట్ మనం ఇక్కడ రైట్ సైడ్‌లో ఏమున్నాయో చూద్దాం. సో, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో రైట్ సైడ్‌లో ది వాచ్ లిస్ట్. సో, మీకు నేను హౌ టు యూజ్ ద ట్రేడింగ్ టెర్మినల్ అని చెప్పి మీకు కైట్ మొబైల్ యాప్‌లో ఒక డెమో ఇచ్చాను కదా! దాంట్లో ఏంటి మనకు కావాల్సిన స్టాక్స్ మొత్తాన్ని మనం ట్రాక్ ఒకటే దగ్గర చేసుకోవచ్చు అని చెప్పాను కదా! సో, సేమ్ అదే ఇది. సో, ఇప్పుడు మనం వాచ్ లిస్ట్‌లో ఇప్పుడు మనం నిఫ్టీ ఉంది. నిఫ్టీ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్లస్ సింబల్ నొక్కి. తర్వాత రిలయన్స్ ఉంది. రిలయన్స్ యాడ్ చేసుకున్నాను. తర్వాత టాటా మోటార్స్ ఉంది. టాటా మోటార్స్ దాన్ని యాడ్ చేసుకున్నాను. లేదు నాకు బిట్‌కాయిన్ కావాలి. బిట్‌కాయిన్ యాడ్ చేసుకున్నాను. తర్వాత గోల్డ్ కావాలి. గోల్డ్‌ని కూడా యాడ్ చేశాను. సో, ఇలాగ ఇక్కడేంటి మన వాచ్ లిస్ట్‌లో నేను ఏ స్టాక్స్‌నైతే ట్రాక్ చేద్దాం అనుకుంటున్నానో అవన్నీ నేను ఇక్కడ వాచ్ లిస్ట్‌లో యాడ్ చేసుకొని అన్నీ ఒకటేసారి ట్రాక్ చేయొచ్చు. సో, ఇక్కడ ఏముంది లాస్ట్ అని ఉంది. లాస్ట్ అంటే ఏంటి? ఇప్పుడు కరెంట్ క్లోజింగ్ ప్రైస్ అవ్వచ్చు. మార్కెట్ క్లోజ్ అయిపోతే లేకపోతే లైవ్ మార్కెట్‌లో ప్రైస్ అవ్వచ్చు. నాకు ఇక్కడ కనిపిస్తుంది. చేంజ్ ఏంటి? నిన్నటి క్లోజింగ్ ప్రైస్‌కి ఇవాల్టి టైంకి ఎన్ని పాయింట్స్ పెరిగింది, తగ్గిందని చెప్తుంది. ఇదేమో పర్సెంటేజ్ టర్మ్స్‌లో చెప్తుంది. సో, ఇవన్నీ మనం ఇక్కడ పైనుండే వాచ్ లిస్ట్‌లో యాడ్ చేసుకొని యూజ్ అనేది చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఏంటి అలర్ట్స్. సో, ఇక్కడ మనకి పైన ఇక్కడ అలర్ట్ పెట్టుకోమని చెప్పాం కదా! ఈ అలర్ట్స్ అన్నీ మనకి ఇక్కడ లిస్ట్ అనేది వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ కిందకొచ్చేది ఏంటంటే ఇది ఆబ్జెక్ట్ ట్రీ అంటారు. దీంతో మీకు అవసరం లేదు. బట్ ప్రస్తుతానికి వదిలేయండి. తర్వాత ఇదేమో చాట్ కమ్యూనిటీ చాట్స్ ఫీచర్ ఉంటుంది. అది కూడా మనకి పెద్దగా అవసరం అనేది లేదు. తర్వాత ఇక్కడ మీరు కిందకొచ్చారనుకుంటే ఇది స్క్రీనర్ టూల్. అగైన్ ఈ స్క్రీనర్ కూడా మనం తర్వాత మీకు అవసరం ఉన్నప్పుడు నేను చెప్తాను. అప్పుడు మనం నేర్చుకుందాం. తర్వాత కిందేమో క్యాలెండర్ ఈవెంట్స్. సో, స్టాక్ మార్కెట్‌లో జరిగే ఈవెంట్స్ అవ్వచ్చు, క్యాలెండర్స్ అవ్వచ్చు అవన్నీ కూడా ఇక్కడ వస్తాయి. అవి కూడా నేను మీకు అవసరం ఉన్న టైంకి మీకు డెఫినిట్‌గా ఎక్స్‌ప్లెయిన్ అనేది చేస్తాను. సో, పైన రైట్ సైడ్ పైన అయిపోయింది. రైట్ సైడ్ అయిపోయింది. ఇప్పుడు మనం కింద ఒకసారి నేర్చేసుకుందాం. లెఫ్ట్ సైడ్‌లో మనకు చాలా పనుంది. లెఫ్ట్ సైడ్ మనం డీటెయిల్‌గా నేర్చుకోవాలి. సో, కిందది కూడా మనం ఫాస్ట్‌గా అవ్వగొట్టేద్దాం. సో, ఈ కిందకొచ్చే ఆప్షన్‌లేంటంటే ఇక్కడ పైన ఎడిటర్ ఉంది. దీని మీద మీరు క్లిక్ చేశారనుకుంటే ఇప్పుడు సపోజ్ మీరు ఆల్గో ట్రేడింగ్ ఏదైనా చేద్దాం అనుకుంటున్నారు. లేదా మీ సొంతంగా ఏదైనా డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు. డెవలప్ చేసిన దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నారు. బ్యాక్ టెస్ట్ చేయాలనుకుంటున్నారు. ఫార్వర్డ్ టెస్ట్ చేయాలనుకుంటున్నారు. వాటన్నిటికి కూడా కోడ్ రాసే ఆప్షన్ మీకు పైన ఎడిటర్‌లో ఇస్తుంది. దాన్ని మీరు స్ట్రాటజీ టెస్టర్‌లో వేసుకొని స్ట్రాటజీ ట్రేడ్ కూడా చేసుకోవచ్చు. టెస్టింగ్ కూడా చేసుకోవచ్చు. రీప్లే ట్రేడింగ్ నేను మీకు ఇందాక చూపించాను కదా! రీప్లే ఫీచర్. దీనికి దానికి సేమ్. తర్వాత ఇక్కడ ట్రేడింగ్ ప్యానెల్‌లో ఏంటంటే మీ బ్రోకర్స్‌ని మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ధన్ ఉంది, ఫైర్స్ ఉంది. సో, వీటితో ఏంటంటే ఆలిస్ బ్లూ ఉంది, పేటీఎం మనీ ఉంది, మోతిలాల్ ఓస్వాల్ ఉంది. సో, దీంట్లో ఏంటి మీ బ్రోకర్ టెర్మినల్‌ని దీంట్లో డైరెక్ట్‌గా కనెక్ట్ చేసుకుంటే మీరు ఇక్కడి నుంచే ట్రేడింగ్ కూడా చేయొచ్చు. మీరు మీ బ్రోకర్ టెర్మినల్ ఓపెన్ చేసి అందులో ట్రేడ్ చేయకుండా డైరెక్ట్‌గా ట్రేడింగ్ వ్యూ నుంచే ట్రేడింగ్ చేసుకునే ఆప్షన్ మీకు ఇక్కడ ట్రేడింగ్ ప్యానెల్‌ని యూజ్ చేసి ఇస్తుంది. బట్ అగైన్ మీరు యాస్ ఎ బిగినర్‌గా డైరెక్ట్ బ్రోకర్‌కి వెళ్ళిపోండి. అక్కడి నుంచే ట్రేడ్ చేసుకోండి. ఎలాంటి ఇబ్బంది ఉండదు. తర్వాత ఇక్కడ లెఫ్ట్‌లోకి వచ్చే ఆప్షన్‌లు ఇవి మనం రెగ్యులర్‌గా వాడుతుంటాం. ఇవి మనకి చాలా అవసరము అండ్ ఇది ఇంపార్టెంట్ నేర్చుకోవడము. సో, ఇక్కడ ఏంటంటే ఫస్ట్
మనకి క్రాస్ ఎయిర్, డాట్, యారో, డెమాన్‌స్ట్రేషన్ ఇవన్నీ ఉన్నాయి గదా! మాక్సిమం క్రాస్ ఎయిర్‌ని పెట్టుకోండి. సో, ఈ క్రాస్ ఎయిర్ అంటే ఏంటి? మనం స్టాక్‌ని పైకి కిందకి ఇలా చార్ట్‌ని మూవ్ జేయడానికి, పైకి కిందకెళ్ళడానికి, ఏదైనా సెలెక్ట్ జేసి డిలీట్ జేయాలన్నా, ఏది చేయాలన్నా గూడా మనకి క్రాస్ ఎయిరే ఇంపార్టెంట్. సో, క్రాస్ ఎయిర్‌తో మనం ఇలా పైకి కిందకి మూవ్ చేసుకోవడానికి ఇక్కడ రైట్ సైడ్ మనకి లెవెల్స్ ఉన్నాయి గదా! చార్ట్‌లో. దీన్ని పైకి కిందకి మూవ్ జేయడానికి ఇవన్నిటికి కూడా మనకి ఈ క్రాస్ ఎయిర్ అనేది యూజ్ అవుతుంది. అగైన్ ఇక్కడ మీరు రైట్ సైడ్‌లో చూడొచ్చు. ఇక్కడ ప్రైజెస్ ఉంది. అంటే నిఫ్టీ 25,453 ఉంది గదా! సో, ప్రైస్ మూవ్‌మెంట్ ఎంతుంది అవన్నీ గూడా మనకి చార్ట్ మీద ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తాయి. అగైన్ మీరు ఏదైనా క్యాండిల్ దగ్గరికెళ్లి క్రాస్ ఎయిర్ పెట్టారనుకోండి. ఇక్కడ మీకు పైన కొన్ని ఏవో లెవెల్స్ ఇలా మూవ్ అవుతున్నాయి చూడండి. ఇక్కడ ఓపెన్, హై, లో, క్లోజ్ ఉంది. సో, ఇది అగైన్ నేను మీకు క్యాండిల్ స్టిక్ అంటే ఏంటో ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు ఇంకా డీటెయిల్‌గా అర్థమవుతుంది. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక క్యాండిల్ దగ్గరికెళ్తే దాని ఓపెన్, హై, లో, క్లోజ్ అనేది మీకు ఇక్కడ వస్తుంది. క్లోజింగ్ ప్రైస్ లేదా కరెంట్ ప్రైస్ ఇక్కడ మీకు రైట్ సైడ్‌లో వస్తుంది. అగైన్ ప్రైస్ నెగెటివ్‌లో ఉంటే రెడ్ కలర్‌లో ఉంటుంది. ప్రైస్ పాజిటివ్‌లో ఉంటే గ్రీన్ కలర్‌లో అనేది మనకొస్తుంది. సో, ఒక చార్ట్‌లో మనకి ఇన్ని ఫీచర్‌లు మనకి ఇక్కడ ఆప్షన్‌లో కనిపిస్తాయి. క్రాస్ ఎయిర్‌తో మనకి పైకి, కిందకి, లెఫ్ట్‌కి, రైట్‌కి మూవ్ చేయడానికి లేదా దీన్ని సన్నగా లేకపోతే ఇంకా పొడుగ్గా ఎక్స్‌పాండ్ చేయడానికి ఇలాగ మీరు పైన లేదా కింద ఉండే ఆప్షన్‌లతో ఇలాగ మూవ్ చేసుకోవచ్చు. బట్ అగైన్ నేను సింపుల్‌గా నా మౌస్‌తో నా కర్సర్‌తో ఇలా మూవ్ చేసుకుంటాను కాబట్టి అది నాకు చాలు. లేదా ఇలా పిచ్చి పిచ్చిగా అయిపోయింది. మొత్తం రీసెట్ చేసుకోవాలంటే ఏం చేయాలి? డబుల్ క్లిక్ చేయాలి. రీసెట్ కొట్టాలి. మొత్తం ప్రాపర్‌గా రీసెట్ అనేది అయిపోతుంది. సో, ఇదేమో క్రాస్ ఎయిర్. తర్వాత మనకొచ్చేదేంటంటే ఇక్కడ కింద మీరు చూసుకుంటే దీన్ని ట్రెండ్ లైన్స్ అంటారు. దీన్ని మీరు క్లిక్ చేయంగానే ట్రెండ్ లైన్, రే అని చెప్పి మనకు చాలా ఆప్షన్‌లున్నాయి. సో, ఫస్ట్ మనకి ట్రెండ్ లైన్ ఏంటో అర్థం చేసుకుందాం. సో, ఈ ట్రెండ్ లైన్ అగైన్ ఈ ట్రెండ్ లైన్స్ అంటే ఏంటి? సపోర్ట్ లైన్స్ అంటే ఏంటి? ఇవన్నీ కూడా నేను డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. డోంట్ వరీ. ఇప్పుడు మీకు నేను ఫ్యూచర్‌లో ట్రెండ్ లైన్ అని చెప్తే ఆప్షన్ ఎక్కడుంటుందో మీకు తెలియాలి కాబట్టి ఇది ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే. సో, ఇక్కడ మీరు ట్రెండ్ లైన్ మీద క్లిక్ చేయంగానే ఇక్కడి నుంచి మీరు ఇలా ఒక లైన్ గీసుకోవడానికి ఏవైతే ఇలా క్రాస్‌గా లైన్స్ ఉంటాయో వాటిని గీసుకోవడానికి మీకు ఇది హెల్ప్ అవుతుంది. ఇది చూడండి. మీరు ఎలా అంటే అలా ఇష్టం వచ్చినట్టు లైన్స్ ఎలా పడితే అలా మీకు నచ్చినట్టు గీసుకోవడానికి ఈ ఫీచర్ ఉంటుంది. అగైన్ దీన్ని మీరు ప్రైస్‌ని కనెక్ట్ చేసుకోవడానికి దీన్ని అండు చేసి డిలీట్ చేశాను. డోంట్ వరీ అది కూడా చెప్తాను. సో, ఇలా మీరు ఎక్కడ పడితే అక్కడ మీకు నచ్చినట్టు లైన్‌లు గీసుకోవడానికి ఈ ట్రెండ్ లైన్ అనేది యూజ్ అవుతుంది. ఎగ్జాక్ట్‌గా ట్రెండ్ లైన్ ఎలా యూజ్ చేయాలి మీకు చెప్తాను. డోంట్ వరీ ఫర్దర్ ఎపిసోడ్స్‌లో. బట్ నేను ఎప్పుడెప్పుడైతే ట్రెండ్ లైన్ అని చెప్తానో ఆ ఆప్షన్ మీకు ఇక్కడ ఉంటుంది. తర్వాత ఈ కిందున్న లైన్స్ అన్నీ మర్చిపోండి అవసరం లేదు. తర్వాత మనకొచ్చేది హారిజాంటల్ లైన్. ఇది ఇంపార్టెంట్. ఇదేంటంటే ఇప్పుడు దీనికి మనకి ఫ్లెక్సిబిలిటీ ఉంది కదా! ఎక్కడికైనా పైకి, కిందకి మూవ్ చేయొచ్చు. కానీ అలా కాకుండా ఫిక్స్డ్ స్ట్రెయిట్ హారిజాంటల్ లైన్ కావాలి. అసలు ఇంకా నాకు పర్ఫెక్ట్‌గా ఉండాలి అని అనుకున్నారనుకోండి. హారిజాంటల్ లైన్‌ని మీరు క్లిక్ చేసుకోవచ్చు. లేదు నాకు ఇంత పెద్ద లైన్ వద్దు. నాకు ఒక స్పెసిఫిక్ పాయింట్ నుంచే కావాలి అనుకోండి. అప్పుడు దీని మీద క్లిక్ చేసి హారిజాంటల్ రే అని ఉంది కదా! దీని మీద మీరు ఇక్కడ నొక్కారనుకోండి. ఆ లైన్ ఓన్లీ ఇక్కడి నుంచే వస్తుంది. మొత్తం లైన్ రాదు. ఓన్లీ ఇక్కడి నుంచే వస్తుంది. సో, అలాగా మీరు సింపుల్‌గా రావాలనుకుంటే రే, ఫుల్ లైన్ కావాలనుకుంటే ఇది, ఇష్టం వచ్చినట్టు మీకు ఎక్కడ పడితే అక్కడ డ్రా చేసుకోవాలనుకుంటే ఇలా ట్రెండ్ లైన్స్‌ని మీరు చూజ్ అనేది చేసుకోవచ్చు. అవన్నీ ఆప్షన్స్ మనకి సెకండ్‌లో ఉంటాయి. తర్వాత అగైన్ ఈ పారలెల్ చానెల్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు అవసరం లేదు. అవన్నీ టైం వచ్చినప్పుడు మీకు ఎక్స్‌ప్లెయిన్ అనేది చేస్తాను. సో, ఇప్పుడు దీంట్లో కూడా మీరు ఈ లైన్‌ని క్లిక్ చేశారనుకోండి. మీకు ఇక్కడ మళ్ళీ రకరకాల ఆప్షన్‌లొస్తాయి. దీన్ని నేను కావాలనుకుంటే పింక్ కలర్‌లో మార్చుకోవచ్చు. ఇక్కడ ఓ టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు. దీని థిక్‌నెస్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. మీరు చూడండి లైను థిక్‌గా అవుతోంది, సన్నగా అవుతోంది. దాన్ని యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మీరిక్కడ ఈ లైన్ ఉండాలా? డాష్ లైన్ ఉండాలా? ఇంకా చిన్న చిన్న డాటెడ్ లైన్ ఉండాలా? ఇలా ఇన్ని ఆప్షన్‌లు మీరు హ్యాపీగా చూజ్ అనేది చేసుకోవచ్చు. తర్వాత డిలీట్ మీదకొచ్చి రిమూవ్ ఆల్ కొట్టారనుకోండి మొత్తం వెళ్ళిపోతుంది. సో, అలా మీరు డిలీట్ కూడా చేసుకోవచ్చు. సో, ఇక్కడేమో మీకు ట్రెండ్ లైన్స్ అవ్వచ్చు, మనకి హారిజాంటల్ లైన్స్ అవ్వచ్చు వస్తాయి. తర్వాత మనకు మిగిలిపోయింది వర్టికల్ లైన్. సో, ఇదేంటంటే మనకి అడ్డం గీత వచ్చేసింది. అడ్డమైన గీతలు వచ్చేసాయి. సో, స్ట్రెయిట్ గీత కావాలనుకుంటే ఇలా పెట్టుకోవచ్చు. సో, ఇవేంటంటే సెషన్ బ్రేక్స్‌కి లేకపోతే మన క్లారిటీ కోసం చాలామంది వాడుతుంటారు. బట్ ఇది 90% ట్రేడింగ్‌లో మనకు యూజ్ అవ్వదు. సో, దాంతో కూడా పెద్ద పని లేదు. తర్వాత మనకి ఇక్కడ ఫిబొనాచి రిట్రేస్‌మెంట్ అని చెప్పి ఇలా టూల్స్ ఉన్నాయి. అగైన్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ టూల్స్ ఏవి, మనం ఏవి వాడాలి అని చెప్పి ఇంకొక డెడికేటెడ్ వీడియో చేస్తాను. అప్పుడు నేను ఈ పార్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇప్పటికి ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. ఈ కింద కూడా చార్ట్ ప్యాటర్న్స్ ఇవి కూడా నేను ఆ టైంలోనే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. తర్వాత మనకి ఇక్కడ వచ్చేది లాంగ్ పొజిషన్ అండ్ షార్ట్ పొజిషన్. ఇది చాలా ఇంపార్టెంట్. సో, ఇదేంటంటే లాంగ్ పొజిషన్. సపోజ్ మీరు ఏదైనా షేర్‌ని బై చేస్తున్నారనేసి అనుకుందాం. సపోజ్ ఈ లెవెల్‌లో బై చేశారు అనుకుందాం. ఇక్కడ ఏదో మీకు పైకెళ్తుంది కొందాం అనుకుంటున్నారు. సెలెక్ట్ చేశారు. సో, ఇప్పుడు మీరు టార్గెట్ అండ్ స్టాప్ లాస్ ఎంత పెట్టుకోవాలి అని చెప్పి మీరు ఈ టూల్‌తో యూజ్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. ఇక్కడ నేను షేర్‌ని బై చేశాను. ఓకే. ఇప్పుడు నేను నా స్టాప్ లాస్‌ని కింద పెట్టుకుందాం అనుకుంటున్నాను. టార్గెట్ ఎంత పెట్టుకోవాలి అన్న దానికి కూడా మీకు ఇక్కడే వస్తుంది. ఇక్కడ మీరు చూడండి రేషియో రిస్క్ రివార్డ్ రేషియో వస్తుంది 0.76. నేనేమన్నాను మీరు బై సైడ్ ట్రేడ్ తీసుకున్నారనుకుంటే అట్‌లీస్ట్ రిస్క్ రివార్డ్ 1:3 మినిమమ్ ఉండాలి అని చెప్పాను కదా! సో, ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు దీన్ని జూమ్ ఔట్ చేసి రిస్క్ రివార్డ్‌లో దీన్ని 1:3 పెట్టుకుంటే ఇక్కడ వరకు వస్తుంది.
సో, ఈ రిప్రజెంటేషన్‌తో మీకు అర్థమయ్యేది ఏంటంటే, ఈ ట్రేడ్‌కి ఇంత టార్గెట్ పొటెన్షియల్ ఉందా? లేదా? అని మీకు మీరు జడ్జ్ చేసుకొని, అనలైజ్ చేసుకోవడానికి ఈ టూల్ బ్రహ్మాండంగా యూజ్ అవుతుంది. సో, ఇప్పుడు సపోజ్ నేను ఇంట్రాడేలో ట్రేడ్ చేస్తున్నాను. ఒక 5 మినిట్ టైమ్ ఫ్రేమ్ పెట్టుకుందాం అనుకుందాం. ఓకే. 5 మినిట్ టైమ్ ఫ్రేమ్ పెట్టుకున్నాను. రీసెట్ కొట్టేసాను. సో, ఇప్పుడు ఫర్ సమ్ రీజన్ నాకు స్టాకు ఇక్కడ డబుల్ బాటమ్ ప్యాటర్న్‌ని ఫార్మ్ చేసింది. ఇక్కడ రీట్రేస్‌మెంట్ వస్తోంది. ఇప్పుడు మళ్ళీ పైకెళ్ళొచ్చు, కిందకి రావచ్చు. ఒకవేళ కిందకొస్తోంది అని అనుకుంటే, లేదా ఇక్కడి నుంచి పైకెళ్తుందని అనుకుందాం. ఓకే. సో, పైకెళ్తోంది అనుకుంటే నేను టార్గెట్ పెట్టుకోవాలి, స్టాప్ లాస్ పెట్టుకోవాలి. సో, ఇక్కడ నేను బై ట్రేడ్ తీసుకున్నాను. నా స్టాప్ లాస్ మేబీ ఇక్కడ పెట్టుకున్నాను. సో, 1:3 మినిమమ్ రిస్క్ రివార్డ్ ఉండాలి కాబట్టి 1:3 నాకు ఆల్మోస్ట్ ఇక్కడికొస్తుంది. సో, నే ఇక్కడ మనం లాజికల్‌గా చూస్తే ఇక్కడ వరకు టార్గెట్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి, ఇలా మనం ఎంత పెట్టుకోవచ్చు, పొటెన్షియల్ ఉందా లేదా ఒక ట్రేడ్‌లో అని మనం పిక్టోరల్‌గా రిప్రజెంట్ చేసుకోవడానికి ఈ టూల్ మనం యూజ్ చేసుకోవచ్చు. అగైన్ ఇదేమో బై సైడ్ ట్రేడ్. లేదు షార్ట్ సైడ్ ట్రేడ్ తీసుకోవాలంటే కూడా పైన మనం ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకున్నాము. ఈ కింద వరకు టార్గెట్ పెట్టుకుంటున్నాము అనుకుంటే, ఇది 1:2 ఉందా, 1:3 ఉందా అని చెప్పి ఇలా మెజర్ చేసుకోవడానికి ఈ టూల్ అనేది బ్రహ్మాండంగా యూజ్ అవుతుంది. లాంగ్ పొజిషన్, షార్ట్ పొజిషన్ ప్రతి ఒక్కళ్ళు 100% యూజ్ అనేది చేయాలి. సో, ఇదేమో దీది. తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏంటంటే, మనకి బ్రష్ టూల్ ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. దీనన్నిటిని డిలీట్ చేస్తున్నాను. అగైన్ నెక్స్ట్ మనకి ఈ బ్రష్ టూల్. ఇదేంటంటే మనం ఇక్కడ ఏదైనా రాసుకోవాలనుకుంటున్నాం. సో, ఇప్పుడు ఇలాగ నేను ఫ్రీ హ్యాండ్‌తో చాలా సార్లు డ్రా చేస్తూ ఉంటాను. లేదా ఇలా ఏదో రాస్తాను. లేకపోతే ఇక్కడ ఏదో ఇలా గీస్తాను. ఇలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో, ఇలా ఏదైనా నేను చెయ్యాలి అని అనుకుంటే, ఏదైనా రాయాలనుకుంటే నాకు ఫ్రీ హ్యాండ్‌తో ఇక్కడ ప్రతిసారి ఈ టూల్ పెట్టుకోకుండా రఫ్‌గా గీయడానికి మన పెన్ను, పేపర్ లాగా గీసుకోవడానికి ఈ బ్రష్ టూల్ అనేది యూజ్ అవుతుంది. ఇది నేర్పించాలనుకునే వాళ్ళకి, నేర్చుకోవాలనుకునే వాళ్ళకి ఇది ఎక్కువ యూజ్ అవుతుంది. నార్మల్‌గా మీరు కావాలనుకుంటే ఆహ్, ఆహ్, ఏదైతే మన టూల్స్ ఉంటాయో, మన ట్రెండ్ లైన్స్ అవ్వచ్చు, హారిజాంటల్ లైన్స్ అవ్వచ్చు, వర్టికల్ లైన్స్ అవ్వచ్చు, అవి మీరు డెఫినిట్‌గా యూజ్ అనేది చేసుకోవచ్చు. తర్వాత మీరు ఇక్కడికే వచ్చారని అనుకుంటే, ఈ మార్కర్‌లు ఇవన్నీ మనకు పెద్ద యూజ్ లేదు గానీ, ఈ రెక్టాంగిల్ ఏదైతే ఉందో ఇది చాలా ఇంపార్టెంట్. ఇదేంటంటే మనం సపోర్ట్ జోన్స్‌ని, రెసిస్టెన్స్ జోన్స్‌ని ఇలా మార్క్ చేసుకోవాలి కదా! ఇప్పుడు నాకేం కనిపిస్తుంది? ప్రతిసారి ఇక్కడ ఏదో ఒక సపోర్ట్ జోన్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. సో, ఈ జోన్‌ని నేను ఇలా మార్క్ చేసి ఎప్పటికీ నా చార్ట్‌లో ఉంచుకోవడానికి నాకు ఈ రెక్టాంగిల్ అనేది యూజ్ అవుతుంది. సో, ఇక్కడ ఏమవుతుంది? ఈ రెక్టాంగిల్‌ని నేను గీసేసుకున్నాను. జస్ట్ నేను ఇలా ఒక హారిజాంటల్ లైన్ కూడా గీసుకోవచ్చు. ఇప్పుడు ఈ బాక్స్ తీసేసి ఇలా హారిజాంటల్ లైన్ గీసుకోవచ్చు. కానీ హారిజాంటల్ లైన్ బావుందా? లేకపోతే నాకు ఈ టూల్ ఇలా రెక్టాంగిల్‌గా ఇలా యేసుకుంటే ఇది చూడ్డానికి నాకు ఇంకా బెటర్‌గా కనిపిస్తుందా ఇది సపోర్ట్ జోన్ అని. సో, అలా తెలుసుకోవడానికి ఇది బావుంది కాబట్టి ఇలా రెక్టాంగిల్ టూల్స్‌ని మీరందరూ యూజ్ చేయడం నేర్చుకోండి. ఇది చాలా బెనిఫిట్, చాలా యూజ్‌ఫుల్. ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేయాలి. సో, ఇలా ఈ రెక్టాంగిల్ బాక్సెస్ కోసం మనం ఇక్కడికొచ్చి ఈ రెక్టాంగిల్‌ని చూజ్ అనేది చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడేమో టెక్స్ట్. సో, ఇదేంటి టెక్స్ట్‌లో మనం ఇక్కడ రాసుకోవచ్చు. ఇప్పుడు నేను దీన్ని సపోర్ట్ కదా! సపోర్ట్ అని రాశాను. ఓకే. దీన్ని ఇక్కడ పెట్టుకున్నాను. ఇదేమో ఇది ఏంటి రెసిస్టెన్స్. సో, దాన్ని మళ్ళీ ఇక్కడ రెసిస్టెన్స్ అని టెక్స్ట్ యాడ్ చేసి పెట్టుకోవడానికి నేను ఇక్కడ పెట్టుకోవచ్చు. సో, దానికోసం ఈ టెక్స్ట్ అనేది మనం యూజ్ అనేది చేసుకోవచ్చు. తర్వాత ఇవేమో స్మైలీలు పెట్టుకోవచ్చు. అగైన్ స్మైలీలు ఎవరు పెట్టుకుంటారో, ఎందుకు పెట్టుకుంటారో నాకు తెలీదు. బట్ దానికి కూడా ఆప్షన్ ఉంది. తర్వాత ఈ స్కేల్. ఇది స్కేల్ అనేది అమ్మో! నేనైతే చాలా వాడతాను. మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ అని చెప్తాను. అది ఏంటనంటే ఇప్పుడు సపోజ్ ఈ స్టాక్ ఉంది. పైనుంచి ఇక్కడ కింద వరకు పడింది. ఈ పైనుంచి కిందకి ఎంత పడింది అని మనం తెలుసుకోవాలి అనంటే ఈ స్కేల్ టూల్ యూజ్ అవుతుంది. సో, ఇక్కడ పైకొచ్చేసాను. క్రాస్ హెయిర్ ఉంది కదా! ఇక్కడ పెట్టి క్లిక్ చేసి కిందకి లాగాను అనంటే మనకి డీటెయిల్డ్‌గా ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తుంది. ఇక్కడేముంది? నిఫ్టీ 200 పాయింట్లు కిందకి పడింది. 4000 పాయింట్స్ ఏదో కిందకొచ్చిందా? నిఫ్టీ 200 పాయింట్లు కిందకొచ్చింది. ఆల్మోస్ట్ -0.85% అని చెప్పి మనకి స్కేల్ టూల్ చెప్తుంది. లేదు నాకు ఇంకా చిన్నగా కావాలి. జస్ట్ కిందకొచ్చిన తర్వాత ఈ పైకి ఎంతకెళ్ళింది అనుకోండి. మళ్ళీ సింపుల్‌గా ఇక్కడ టూల్‌కొచ్చి ఈ కింద నుంచి పైకి లాగారని అనుకుంటే ఈ గ్యాప్‌లో 194 పాయింట్స్ పైకెళ్ళింది. 0.37% అని చెప్పి మనకి మన ఇష్టం ఎంత అంటే అంత ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలాగా టూల్‌ని కాలిక్యులేట్ చేసుకోవడానికి ఈ మెజరింగ్ టూల్ అనేది యూజ్ అవుతుంది. ఇది కింద నుంచి పైకి కాదు, పైనుంచి కిందకి కాదు, ఎంతైనా యూజ్ అవుతుంది. లేదు అలా కాదు, సపోజ్ మనకి ఒక స్పెసిఫిక్ టైంలో పడాలి. ఓకే. ఇప్పుడు ఇది పైన కదా! ఈ టాప్ నుంచి బాటమ్ అనుకుందాం. ఓకే. ఈ పై నుంచి మొత్తం కిందకి ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ బాటమ్‌ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. చూస్తే 291 పాయింట్స్ పడింది. ఈ 291 పాయింట్స్ ఎన్ని రోజుల్లో పడింది అని మనం చూసుకోవాలనుకోండి. అప్పుడు మళ్ళీ ఇదే టూల్‌కెళ్ళిపోయి ఇక్కడ మీరు ఇక్కడ చూడండి. ఇదే క్యాండిల్ సెలెక్ట్ అవుతుంది కదా! అక్కడి నుంచి పట్టుకొని రైట్ సైడ్‌కి లాగాననుకోండి ఇలాగా. లాగి ఇవాల్టి రోజున పెట్టుకుంటే
223 బార్స్ అంటే 2 డేస్ 6 అవర్స్ అంటే ఆల్మోస్ట్ 3 ట్రేడింగ్ డేస్‌లో ఇంత పాయింట్స్ పడింది అని చెప్పి ఎన్ని రోజులు పడింది, ఎన్ని మంత్స్ పడింది అలా కాలిక్యులేట్ చేసుకోవడానికి కూడా మనకి మెజరింగ్ టూల్ అనేది యూజ్ అవుతుంది. అండ్ ఇది కూడా మీకు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో, ఇదేమో మనకి మెజర్ టూల్ వచ్చేసింది. తర్వాత ఇదేమో జూమ్ ఇన్, జూమ్ అవుట్ అది మీరు కర్సర్‌తో డైరెక్ట్‌గా ఇలా చేసుకోండి. ఈ టూల్ వాడకండి. తర్వాత మనకి మ్యాగ్నెట్ ఫీచర్ అవసరం లేదు. ఈ లాక్ ఇన్‌ది కూడా అవసరం లేదు. కానీ ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి. మీరేవో గీసుకున్నారు. ఇవన్నీ డిలీట్ అయిపోవాలి. అప్పుడేం చేస్తారు? ఈ డిలీట్ ఆప్షన్ ఉంది కదా! దీని మీద కొట్టి రిమూవ్ డ్రాయింగ్స్ అని కొట్టారంటే మొత్తం అన్నీ ఎగిరిపోతాయి. అయ్యో! సడెన్‌గా ఎగిరిపోయింది. నాకు మళ్ళీ రిటర్న్ కావాలంటే ఏం చేయాలి? ఇక్కడ పైన రీప్లే పక్కన అండు బటన్ ఉంది కదా! దీని మీద మీరు కొట్టారనుకోండి మళ్ళీ అన్నీ వచ్చేస్తాయి. ఇగోండి. నేను ఇప్పటివరకు మీకు చేసినవన్నీ ఒకదాని తర్వాత ఒకటి మళ్ళీ అన్నీ వస్తాయి. లేదు నాకొద్దు అనుకుంటే అన్నీ డిలీట్ కొడితే అన్నీ ఎగిరిపోతాయి. సో, ఇలాగ మీరు ఒక ట్రేడింగ్ టూల్‌లో ఏది ఎక్కడ ఎలా ఉన్నాయో అన్ని ఆప్షన్స్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి అవి ఎక్స్‌ప్లెయిన్ చేసేసాను. ఇప్పుడు మన నెక్స్ట్ వీడియో ఏదైతే 11థ్ ఎపిసోడ్ ఉంటుందో దాంట్లో క్యాండిల్ స్టిక్ అంటే ఇక్కడ రెడ్ క్యాండిల్ ఉంది. ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఉంది. ఏ క్యాండిల్ ఎలా ఫార్మ్ అవుతుంది? ఎందుకు ఫార్మ్ అవుతుంది? ఒక్కొక్క క్యాండిల్ ఇప్పుడు చూడండి మొత్తం స్ట్రాంగ్ గట్టిగా ఉంది. దీనికేమో అన్ని విక్స్ ఉన్నాయి. కింద పుల్లలున్నాయి గదా! ఇవున్నాయి. ఏ విక్ ఏం చెప్తుంది? అసలు క్యాండిల్ స్టిక్ ఏం చెప్తుంది? దాన్ని మనం ఎలా అనలైజ్ చేయాలి? రీడ్ చేయాలి? అది మనం నెక్స్ట్ వీడియోలో పెడదాము. అగైన్ 10 వీడియోస్ అయిపోయాయి. ఒక్కొక్క వీడియో నుంచి ఇప్పటి నుంచి డిఫికల్టీ లెవెల్ పెరుగుతూ ఉంటుంది. మీరు బాగా బుర్ర పెట్టి బాగా ప్రాక్టీస్ చేస్తేనే మీకు అర్థమవుతుంది. అగైన్ మీరు ఇప్పుడు ఈ చార్టింగ్ టూల్ ఉంది. చార్టింగ్ టూల్ మీరు నిద్రలోంచి లేపడినా నేను పైనేముంది, లెఫ్ట్‌లో ఏముంది, రైట్‌లో ఏముంది, కింద ఏముంది అనంగానే మీరు చెప్పేలాగా ఉండాలి. అప్పుడే మీరు పర్ఫెక్ట్ ట్రేడర్ అవ్వచ్చు, ఇన్వెస్టర్‌గా కూడా అవ్వచ్చు. మీరు గ్రో అనేది అవ్వగలుగుతారు. సో, ఒక చార్టింగ్ టూల్ ఎక్కడ ఏముంటుంది, ఏది నొక్కితే ఏమవుతుంది అని చెప్పి బాగా ప్రాక్టీస్ చేయండి. ఈ వీడియో చూసిన తర్వాత నెక్స్ట్ వీడియోకి ఇంకొక 2, 3 రోజులు టైం ఉంది కదా! మొత్తం డీటెయిల్‌గా ప్రాక్టీస్ చేయండి. చేస్తేనే మీకొస్తుంది, మీకు అర్థమవుతుంది. సో, 100% ఈ చార్ట్‌ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి అన్ని ఆప్షన్‌లు కెలికేయండి. అన్నీ నొక్కేయండి. ఏం అయిపోదు, డబ్బులేం పోవు. అంతా ఫ్రీయే కదా! అసలు ఇందులో మీ డబ్బులే లేవు. కాబట్టి అన్ని టూల్‌లు నొక్కండి. ఏది నొక్కితే ఏమవుతుందో అన్నీ చూసి ఎక్స్‌పెరిమెంట్ చేసి నేర్చుకోండి. మీరు ఎంత ప్రాక్టీస్ చేసుకుంటే అంత ప్రొఫెషనల్ అవుతారు. సో, ఇవన్నీ చేసుకొని నెక్స్ట్ వీడియోలో ఒక క్యాండిల్ స్టిక్ ఎలా ఫార్మ్ అవుతుంది, ప్రైస్ మూవ్‌మెంట్ మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఏ క్యాండిల్ మూవ్‌మెంట్ ఏంటి అని మనం నెక్స్ట్ ఎపిసోడ్‌లో డిస్కస్ చేసుకుందాం. అగైన్ దీని రిలేటెడ్ మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్‌లో అడగండి. లేదా డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తాను. అక్కడికొచ్చి అడగండి. నేను మన కమ్యూనిటీ వాళ్ళందరము కూడా మీకు హెల్ప్ చేయడానికి రెడీగా అనేది ఉంటాము. అండ్ ఇంకా మీరు మీ అటెండెన్స్ గనుక కామెంట్ సెక్షన్‌లో మార్క్ చేయకపోతే కామెంట్ సెక్షన్‌లోకి వెళ్ళిపోండి. మీ అటెండెన్స్ అనేది వేసేసుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్‌లో బ్యాంగర్ ఎపిసోడ్‌లో మంచి ప్రాక్టికల్ ఎపిసోడ్‌లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు గుడ్ బై.